నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన జలపాతం ధారావాహిక నుండి 13వ భాగం వినేద్దామండి. మర్నాడు ఉదయం 8 గంటలప్పుడు గణపతి ఫోన్ చేశాడు అమరేంద్రకు. ఇవాళ మనం రమా వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తున్నావురా అన్నాడు. దేనికి? మా ఎంగేజ్మెంట్ రా, అమ్మ నాన్న కూడా వచ్చారు, ఆ పనుంది ఈ పనుంది అని ఎగ్గొట్టొద్దు చెప్పాడు గణపతి. కంగ్రాచులేషన్స్, తప్పకుండా వస్తానురా. సో అంతా సవ్యంగా జరిగి నీ కోరిక ఈడేరబోతున్నదనమాట అన్నాడు అమరేంద్ర. నిజమేరా, మా బామ్మ పేచీలతో ఇది ఎక్కడ గంట కొట్టేస్తుందోనని భయపడ్డాను. ప్రస్తుతానికైతే ప్రతిదానికి తలకాయ ఊపేస్తుంది. అయినా ముసలి దాన్ని నమ్మటానికి వీల్లేదు. ఎప్పుడు ఎక్కడ ఏం పేచీ పెడుతుందో. ఆమె మాటకు మా నాన్న సెంటీమీటర్ అటు ఇటు జరగడు. అందుకే నేను 3 ముళ్ళు పడేటంత వరకు స్వామీజీ చెప్పినట్టుగా కొబ్బరి నీళ్ల మీదే ఉంటాను అన్నాడు. అమరేంద్ర అతని మాటలకు బిగుసుకుపోయాడు. స్వామీజీ తన బ్రతుక్కి గడువు పెట్టి అప్పుడే 2 నెలలు అయిపోతున్నది. మాఘమాసం మీదికి వస్తోంది. యమ్మపాశాల చేత్తో పట్టుకుని తన మీద విసిరేటందుకు. అతడు భయంతో ఉక్కిరిబిక్కిరి అవసాగాడు. ఏం మాట్లాడు, నువ్వు పెందలాడే రావాలి గణపతి రెట్టిస్తున్నట్టుగా అన్నాడు. వస్తున్నాను కదా, గొంతు పెగల్చుకుని నీరసంగా అన్నాడు అమరేంద్ర. ఫోన్ కట్ అయింది. ఏదో అలికిడి. దుర్గేమనన్నంత ఆత్రంగా మంచం మీద నుంచి లేచాడు. జూబ్లీ హిల్స్లో ఉన్న తన ఇల్లు, తన పడక గది. తలుపు దగ్గర వంటామె నిలబడి, ఇవాళ భోజనంలోకి ఏం చేయమంటారు అంది. అతడు తాలెత్తి ఆమె వంక చిరాగ్గా చూశాడు. నేను భోజనానికి ఉండటం లేదు అన్నాడు విసురుగా. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపటి వరకు తన తొందరపాటుకు చింతిస్తూనే ఉన్నాడు. 9 అవుతూ ఉండగా శ్యామలు వచ్చింది. బావగారు బాగున్నారా? రాత్రి నిద్రలేని మీరు ఈరోజు మరో పని చేయాలి అంది నవ్వుతూ అతడి దగ్గరకు వచ్చి. అమరేంద్ర అప్పుడే స్నానం చేసి ఒంటికి టర్కీ టవల్తో బయటకు వచ్చాడు బాత్రూంలో నుంచి. అదేంటమ్మో, ఒళ్ళంతా తడిగా ఉంది, సరిగ్గా తుడుచుకోలేదా? ఉండు నేను తుడుస్తాను అంటూ ముందుకొచ్చింది. కసురుకుంటున్నట్లుగా అన్నాడు. సారీ సార్, మూతి వంకర్లు తిప్పుతూ. మర్చిపోయాను, మీ పరీక్షలు అవ్వలేదు కదా, జీవితాన్ని ఎంజాయ్ చేయటం చేతగానే శుద్ధ పప్పు. త్వరగా తయారు, ఫ్యాక్టరీకి వెళ్ళాలి అంది చిరాగ్గా. నేను ఇప్పుడు ఎక్కడికి రాను, ఈ పూట గణపతి ఎంగేజ్మెంట్ భోజనానికి వెళ్ళాలి చెప్పాడు. ఆ విఘ్నేశ్వరుడు ఎంగేజ్మెంట్ అవుతుంది, పెళ్ళి అవుతుంది, రేపు తండ్రి అవుతాడు. మనం అన్నింటికి భోజనాలకు వెళ్తూనే ఉంటాము. మనకు మాత్రం ఎంగేజ్మెంట్తోనే ఫుల్ స్టాప్. తర్వాత సీన్ ఎప్పుడు వస్తుందో ఎవ్వరికీ తెలియదు. నీ ఇష్టం. నేను వాకిట్లోనో పోర్టికోలోనో చెట్ల మీద పిచ్చుగూడు చూస్తూ నించుంటాను. తమరు తయారయ్యండి, భోజనం టైంకి పంపించేస్తానులే. గిరుక్కున వెనక్కు తిరిగింది కోపంగా. అమరేంద్ర ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. నీకు కోపం వచ్చినప్పుడు నీ ముక్కు చాలా అందంగా ఉంటుంది శ్యాము. ఆ పైన ఆ అందం ముఖమంతా పాకి, ఎవరబ్బాయిమే దారి తప్పి దేవలోకం నుండి కిందికి జారిపడిందా అన్నట్టుగా తయారై నన్ను ఊపిరి సలుపుకొనికుండా చేస్తుంది అన్నాడు అనునయిస్తూ, ఆమె కోపాన్ని మర్చిపోవాలన్నట్టుగా. ఇప్పుడు ఇద్దరం అక్కడికి వెళ్దాము. అవును, ఎంగేజ్మెంట్కి ప్రజెంటేషన్ తీసుకెళ్లాలా అన్నాడు ఆమె కళ్ళల్లోకి ఆప్యాయంగా చూస్తూ. అతడి చెయ్యి తన చెయ్యిని తాకటంతోనే ఆమె ఆవేశం అంతా క్షణాల్లో జారిపోయింది. తర్వాత అతడి చూపు ఆమెను ఆనందంలో ముంచెత్తింది. నిజంగానా? నీ వెంట నేను వస్తున్నానా? అనుమానం దేనికి? వెళ్ళి కారులో కూర్చుని ప్రజెంటేషన్ ఏం కొనాలా అని ఆలోచించు అన్నాడు నెత్తిన మొట్టుతూ. అబ్బా నొప్పి బావా అంది గోముగా నెత్తిన చేత్తో రుద్దుకుంటూ. అమరేంద్ర తయారయ్యేటప్పటికి 15 గంట పట్టింది. అద్దంలో చూసుకుంటూ తల దూకుంటున్నప్పుడు గాబరా పడేలా ఓ అనుమానపు వీచిగా అతన్ని ఊపేస్తూ చుట్టేసింది. దుర్గా గణపతి కజిన్ని అంది. ముగ్గురం కలిసి చదువుకుంటున్నాం అంది. ఇప్పుడు అక్కడ ఫంక్షన్లో ఆమె కనపడకపోవటాన్ని తను ఎలా సమర్థించాలి? ఏదో పని ఉండి రాలేకపోయిందని చెప్పినా అంత దగ్గరవాడి ఎంగేజ్మెంట్ కంటే ఆ పనులు ఎక్కువ అని ఈవిడగారు నిలేస్తే అతడికి ఒళ్ళంతా చెమటలు పట్టసాగింది. శ్యామలను అక్కడికి ఎందుకు రమ్మన్నానా అన్నట్టుగా తల పట్టుకున్నాడు. దుర్గ తండ్రి పోయాడని నిజం చెప్తే మరి ఇటువంటి సమయంలోన ఈయనగారు ఎంగేజ్మెంట్ పెట్టుకుంది, ఎవరైనా వింటే నవ్విపోతారు అని తిట్టినా తిడుతుంది. ఈవిడగారి నోటికి హద్దు పద్దు ఉండదు. ఏం చేయాలో తోచక అయోమయంలో దువ్విన తలనే దూకుంటూ ఆలోచిస్తున్న సమయంలో శ్యామల విసురుగా పైకొచ్చింది. నువ్వెక్కడ దొరికావయ్యా మొగుడా? నాకు ఓ సరదా లేదు, పాడు లేదు. రాక నీకు మూడొస్తే తద్దినల్లా నా నెత్తిన మరో శని వచ్చి కూర్చుంటుంది.
నేను రావటం లేదు ఇప్పుడు అక్కడికి. నాన్న ఫోన్ చేశాడు, యూనియన్ లీడర్లు వచ్చారట. నిన్న యాక్సిడెంట్ విషయం మాట్లాడేటందుకు ఇంటికి నేను అర్జెంటుగా రావాలట. అందులోనూ మునుస్వామి వచ్చాడట. మీ అంకుల్ చెంచావాడు. ఏం పేచీలు పెడతాడో. బావను తీసుకురమ్మంటావా అన్నాను. వాడు చదువు ఎందుకు పాడు చేస్తావు, నువ్వు రా చాలు అన్నాడు మీ మామ. ఉక్రోషంతో పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ కిందకు వెళ్ళిపోయింది శ్యామల. అలా వెళ్తున్న ఆమెను చూస్తూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు అమరేంద్ర. బుధవారం మధ్యాహ్నం 2 గంటలప్పుడు సికింద్రాబాద్లో ఉన్న ఓ సత్రంలో మాటి మాటికి బయటకు తొంగి చూస్తున్న దుర్గ కళ్ళు గేటు ముందాగిన ఎర్ర మారుతిని చూడగానే ప్రఫుల్లమయ్యాయి. ఆనందంతో ఉత్తేజితురాలైంది. కపోతంలా ఎగిరి గేటు ముందు వాలింది. అమరేంద్రం లోపలికి తీసుకొచ్చి అక్కడున్న బంధువులందరికీ తన బాసుగా పరిచయం చేసింది. చెల్లెళ్లను, తమ్ముడిని పేరు పేరున చూపించింది. తమ మధ్యకు అతడి రాక ఎంత విచారకరమైన పరిస్థితుల్లో జరిగినా దుర్గ ఆనందాన్ని, ఆవేశాన్ని ఆపుకోలేకపోయింది. తన జీవితం ధన్యత్వం చెందినంత తృప్తి చెందింది. భోజనం చేశాక అతడు వెళ్ళిపోయాడు. మర్నాడు రాత్రి 8 గంటలకి దుర్గ ఫోన్ చేసింది. అతడు ఫోన్ ఎత్తిన మరుక్షణంలోనే ఆమె పక్కపక్క నవ్వటం మొదలుపెట్టింది. ఏమైంది, అంత ఆనందంగా ఉన్నావు అడిగాడు అమరేంద్ర. అతడి మాట వినిపించుకున్నట్లుగానే ఎగిరెగిరి పడుతున్న పౌర్ణమి నాటి సముద్ర తరంగాల్లా నవ్వుతూనే ఉంది దుర్గ. నవ్వి నవ్వి ఇక నవ్వలేనట్టుగా ఆపేసింది. ఆమెకు ఆనందంలో నుంచి దుఃఖం పుట్టుకొస్తోంది. ఆ దుఃఖం ఏడుపుగా మారుతోంది. వెక్కి వెక్కి ఆడోసాగింది ఫోన్లోనే. అమరేంద్రకు అంతా అయోమయంగా ఉంది. ఏమైంది దుర్గా మరొకసారి పెద్దగా అన్నాడు. నిశ్శబ్దం కొన్ని క్షణాలు దుఃఖాన్ని, ఆవేశాన్ని, ఆనందాన్ని బిగపట్టింది. నేను తల్లిని కాబోతున్నాను అంది చిన్నగా. ఎవరన్నారు? సోఫాలో నుంచి లేచాడు ఒక్క ఉదిరిన ఆవేశంగా. డాక్టర్ కావేరి. మళ్ళీ చెప్పు, డాక్టర్ కావేరి ఏమంది? ఆనందాన్ని నిగ్రహించుకోలేకపోతున్నాడు. మీ ఆయనకు చెప్పు ఇక నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకోమని. ఆయన 9 నెలల తర్వాత తండ్రి కాబోతున్నాడని నేను చెప్పానని చెప్పు అంది. నెలకు ఒకసారి వచ్చి తనకు కనపడమని కూడా చెప్పింది. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఓ ఎస్టీడీ బూత్ నుంచి. సత్రానికి దగ్గరేనా? 100 గజాల దూరంలో ఉంటుంది. అంత దూరమా? ఎలా వెళ్ళబోతున్నావు అక్కడి నుంచి తిరిగి? అక్కడికి నడిచే వచ్చావా అడిగాడు. నడిచే వచ్చాను, నడిచే వెళ్తాను. వద్దొద్దు, నేను వస్తున్నాను, నిన్ను కారులో తీసుకువెళ్ళి దింపుతాను, నడవద్దు, కారులో పువ్వులు చల్లి తీసుకొస్తాను ఆవేశంగా అన్నాడు. దుర్గకు నవ్వాగలేదు, నవ్వుతూనే ఉంది. కాల్ 3 నిమిషాలు దాటినట్లు సిగ్నల్ వచ్చింది. చెయ్యి ఊపింది ఎక్స్టెండ్ చేయమన్నట్టుగా. ఇక నేను నేల మీద నడవనీను అన్నాడు. సరేనయ్యా మొగుడా, మహా చేస్తే ఇంకో 4 రోజులు చేస్తారు అంతేగా, ఆ తర్వాత అంది నవ్వును బిగపట్టుకుంటూ. ఆమె మాటలకు అమరేంద్ర ఉక్కిరి బిక్కిరయ్యాడు. కొద్ది క్షణాల పాటు గొంతును ఎవరో పట్టుకుని మెలితిప్పినట్లుగా అనిపించింది. ఓహో లేదు దుర్గా, నేనెక్కడున్నా నిన్ను పువ్వుల మీదే నడిపిస్తాను పెద్దగా అన్నాడు. సరేనండి, నేను రేపు అక్కడికి వస్తున్నానుగా. ఎన్ని బుట్టల పువ్వులతో ఎదురు చూస్తూ ఉంటారో నేను చూస్తాను కదా. గుడ్ నైట్. ఫోన్ పెట్టేసింది దుర్గ. డాక్టర్ కావేరి హియర్. ఫోన్ ఎత్తుతూనే అంది. మా స్నేహితుడు చాలా ఆనందంగా ఉన్నాడు కావేరి, నీకు థ్యాంక్స్ చెప్పమన్నాడు అన్నాడు అమరేంద్ర. ఫోన్లో థ్యాంక్స్ చెప్పడం కాదు, పుల్లారెడ్డి స్వీట్స్ని 1 కిలో తీసుకొని స్వయంగా రమ్మనమని చెప్పు అంది. ఆ పిచ్చోడిని చూడాలని నీకు మహా ఆతృతగా ఉన్నట్టుంది. అవును మరి, పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఆడవాళ్ళని ఏడిపించే ఈ మగరాయిళ్ళు ఎలా ఉంటారో ఓసారి చూస్తే తృప్తిగా ఉంటుందని ఎకశక్యంగా అంది కావేరి. నేను చెప్తాలే అతడికి నీ కోరికను. నెల వచ్చి చూపించుకోమన్నాడు కదా ఆ అమ్మాయిని. ఈసారి నీ దగ్గరకు వచ్చేటప్పుడు స్వీట్స్ తెస్తుంది, కానీ నీకేం ఇష్టమో చెప్పు, అవే తీసుకువెళ్ళమని చెప్తాను అన్నాడు అమరేంద్ర నవ్వుతూ. లేదు, ఆ అమ్మాయి తెస్తే నేను తీసుకోను, ఆ హీరో చేతి నుంచే అందుకోవాలి. దేవుడు నీకు మేలు చేయకాక మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ఫోన్ పెట్టేస్తున్నాను చెప్పాడు. ఏ ఆగు, ఇంతకీ శ్యామలతో నీ పెళ్ళెప్పుడు? అన్నీ బాగుంటే త్వరలోనే అన్నాడు. బాగుండకపోవటానికి ఏమైంది? పిచ్చి వేషాలు వేస్తున్నావా? చెప్పు, ఇప్పుడే శ్యామలను తీసుకొని నీ దగ్గరకు వచ్చేస్తాను అంది. ఆ పని చేయబోకు తల్లి, పరీక్షల దగ్గరకు వస్తున్నాయి. మీ ఇద్దరూ కలిసి వచ్చి నా గొంతు మీద కూర్చుంటే ఇంతవరకు పడిన కష్టమంతా వృధా అయిపోతుంది. కాస్త నా మాట విను, చెప్పానుగా. అన్నీ బాగుంటే త్వరలోనే మేమిద్దరం స్వయంగా వచ్చి నీకు మా ఆహ్వాన పత్రికను అందిస్తాం, సరేనా అన్నాడు.
అమరేంద్ర మనసంతా గాలిలో తేలిపోతోంది ఆనందంగా. గదిలో అటు ఇటు ఊరికినే తిరుగుతున్నాడు, ఏం చెయ్యాలో తోచని వాడిలా. ఎదురుగా దొరకలేకపోవటం అతన్ని ఎంతగానో నిరాశపరుస్తోంది. చటుక్కున్న ఫోన్ తీసి కొన్ని వేల మైళ్ళ దూరంలో అమెరికాలో ఉన్న ఆత్మీయ మిత్రుడితో ఆ ఆనందాన్ని పంచుకునేటందుకు గాను అతడి నెంబర్ నొక్కాడు చేతి వేళ్లు తడబడుతూ ఉండగా. నేను అమరేందన్రా, హుషారుగా అన్నాడు. హలో, చెప్పు, ఎలా ఉన్నావు? నీకెలా చెప్పాలో తెలియనంత ఆనందంగా ఉందిరా. నా రక్తం పొంచి పుట్టే వారసుడు 9 నెలల్లో ఈ భూమి మీద కళ్ళు తెరవబోతున్నాడు. నేను అనుకున్నది సాధించాను, ఉద్రేకంగా చెప్పాడు. ఎంత మంచి వార్త! అభినందనలు మిత్రమా. డియర్ అమరేంద్ర, ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అట్నుండి భరద్వాజ సంతోషంగా అన్నాడు. ఈ ఆనందంలో ఇక నా జీవితం కొద్ది రోజులనేమో అనే భయం కూడా పోయింది. నేను తయారుగా ఉన్నాను. ఐసే ఐఎమ్ రెడీ. ఇక నేను మరణానికి సిద్ధమే. ఊగిపోతున్నాడు ఆవేశంతో అమరేంద్ర. నువ్వు నోరు మూస్తావా ముందు? నువ్వు మరణించే ప్రసక్తే లేదు. స్వామీజీ యంత్రం నిన్ను 100 ఏళ్ళు బ్రతికిస్తుంది, నేను ఇస్తున్నాను హామీ. నువ్వు మాత్రం ఇక ఆ విషయాన్ని మర్చిపో. దుర్గ జాగ్రత్త. ఈ విషయంలో ఆ అమ్మాయి ఎలా స్పందించింది అడిగాడు భరద్వాజ. దుర్గ కూడా చాలా ఆనందంగా ఉంది. కొద్ది రోజుల క్రితం మరణించిన తన తండ్రే తన గర్భంలో రూపుదాల్చుకుంటున్నట్టుగా భావిస్తున్నది. ఎందుకైనా మంచిది సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకో అన్నాడు భరద్వాజ. అనవసరం, డాక్టర్ కావేరి చెప్పిన తర్వాత దానికి తిరుగులేదు. ఐసి, దుర్గను కావేరి చూసిందా? దెన్ నో ప్రాబ్లం. ఆమెకు తెలియదుగా ఆ అమ్మాయికి గర్భం నీ వలన వచ్చినట్టుగా. తెలీదు, నా స్నేహితుడి భార్యగా పరిచయం చేశానని చెప్పాను కదా అన్నాడు. ఎస్ గుర్తొచ్చింది. ఓకే దెన్, నాకు చాలా ఆనందంగా ఉందిరా అమరేంద్ర. దుర్గ నీ వలన గర్భవతి అయిందనే విషయం నాకు ఎంత సంతోషంగా ఉందో నీకు మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఇండియాలో ఉన్నట్లయితే స్వయంగా వచ్చి ఇద్దరిని అభినందించి ఉండేవాడిని అన్నాడు అమరేంద్ర. బై గణపతి వివాహం అతడు కోరుకున్న రమతో నిశ్చయమైంది. శనివారం నాడు నిశ్చితార్థం కూడా అయిపోయింది. నేను వెళ్ళాను చెప్పాడు. అరే, ఆ యూజ్లెస్ ఫెలో కనీసం నాకు ఫోన్లో కూడా చెప్పలేదు. రాని ముందు వాడిని ముఖం వాచేలా చీవాట్లు పెట్టకుండా ఏ పని చేయను నవ్వుతూ అన్నాడు భరద్వాజ. మర్నాడు ఉదయం 8 గంటలు అవుతూ ఉండగా శ్యామల దూసుకొచ్చింది అమరేంద్ర పడుకున్న గదిలోకి. తాను తండ్రి కాబోతున్నాననే సంతోషపు ఆలోచనలతో రాత్రంతా నిద్రపోని అతడు ఇంకా సూర్యుడు నడినెత్తికొచ్చినా నిద్రమత్తులోనే జోగుతున్నాడు. మీ అంకుల్ ఏం చేశాడో తెలుసా అంది కళ్లకు చెయ్యి అడ్డం పెట్టుకుని పడుకున్న అతన్ని ఊపేస్తూ. ఉలిక్కి పాడుగా లేచి కూర్చున్నాడు అమరేంద్ర ఆమె హడావుడికి. ఏం చేశాడేం? కళ్ళు చికిలించి చూస్తూ అన్నాడు. ఏం చేశాడా? చీల్చి చండాడతాను వేధవను. నేను కాళికినే అయ్యాను అంటే వాడిని ముక్కలు చేయకుండా వదలను. వేధవన్నారు వేధవ. నేను ఫ్యాక్టరీలో కాలు పెట్టిన మరుక్షణంలోనే సేఫ్టీ మెజర్స్ అన్నీ తొంగలో తొక్కాడు. ఎక్కడా ఏ పరికరం లేకుండా తీయించేశాడు. కావాలని నన్ను ఇరికించాలని పెట్రోల్ పోయించి గోడౌన్ తగలు పెట్టించాడు. నా మీద కసి ఉంటే నా మీదే తీర్చుకోవాలి. అంతేగాని వాడు చేసిన చండాలపు పని వలన 6 వర్కర్స్ ఒళ్ళంతా కాలి చావు బతుకుల్లో ఉన్నారు అంది కళ్ళమ్మట నిప్పులు కురిపిస్తూ. అంత ఘాతుకాన్ని ఒడిగట్టాడా? అవును, అగ్ని ప్రమాదం జరిగితే రక్షణ ఏర్పాట్లు లేనందుకు యాజమాన్యాన్ని ప్రభుత్వం నిలదీయొచ్చు. నాన్న పోలీస్ కమిషనర్తో అన్ని విషయాలు మాట్లాడారు. లాయర్లను కూడా సంప్రదించారు. ఒక శుభ పరిణామం ఏంటంటే ఆయన గారి చెంచా మునుస్వామి మన వైపుకు తిరిగాడు. కారణం అతడి తమ్ముడు కూడా ఆ ప్రమాదంలో ఇరుక్కోవటమే. అతడే చెప్పాడు రవివర్మే ఆ పరికరాలన్నీ తీయించి గోడౌన్లో పారాయించాడని. నాన్నకి ఎందుకు అనుమానం వచ్చింది. పోలీస్ కమిషనర్కి చెప్పి మావయ్య అత్తయ్య యాక్సిడెంట్లో పోయారు చూడు, ప్రమాదం సహజంగానే జరిగిందంటూ పోలీస్ స్టేషన్లో మూసేసిన ఆ ఫైల్ను బయటకు తీయిస్తున్నాడు. అందులో కూడా మీ అంకుల్ హస్తం ఉన్నదేమోనని అనుమానం వస్తుంది ఇప్పుడు. ఇదే నిజమైతే తండ్రి కొడుకులిద్దరికీ బేడీలు వేయించి ఊచలు లెక్క పెట్టిస్తాను అంది పిడికిలు బిగించి శ్యామల. 9 గంటలప్పుడు మేనమామ శ్యామలతో కలిసి లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఫోన్ మోగటంతో లేచి బయటకు వచ్చాడు అమరేంద్ర. దుర్గ చేసింది. నేను సాయంత్రం 5 గంటలకు వస్తాను దిల్సుఖ్ నగర్. పంచమి బాగుంది, వర్జం లేదు. పొట్టి మనిషిని కూడా కాదు కదా. అత్తగారింటికి వెళ్తున్నప్పుడు మంచి సమయంలో అయితే శుభం కలుగుతుందని. అప్పటికి మీరు అక్కడికి వచ్చేస్తారు కదూ అడిగింది. అలాగే అంటూ నవ్వేసి ఫోన్ కట్ చేసి లోపలికి వచ్చాడు. అక్కడ పని అయ్యేటప్పటికి 11 అయింది. శ్యామల భోజనానికి ఇంటికి రమ్మంది. భోజనం చేయగానే వెళ్ళనిస్తావా? నిన్నేం కొరుకు తినలే, పద అంది శ్యామల.
అప్పటికే కాళిదాసు కారులో కూర్చుని ఉన్నాడు. అతడికి దుర్గని చూడాలని, దుర్గతో ఆనందం పంచుకోవాలని ఉంది. ఎదురుగా అత్తయ్య మావయ్య కూర్చుని ఉండటంతో ముభావంగా భోజనం చేశారు. కాళిదాసు ముందు లేచి చేయి కడుక్కోవటానికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు పక్కన తల్లి లేకుండా చూసి వెళ్ళి నా బెడ్రూమ్లో కూర్చో అంటూ అతడి సమాధానం అనవసరం అన్నట్టుగా వెళ్ళిపోయింది. అతడికి వెళ్ళక తప్పలేదు. దగ్గరకు వేసున్న గది తలుపు నెడితే సుగంధ పరిమళం. ఏసీ ఆన్ చేసింది. టేబుల్ మీద తన ఫోటో, దాని కింద ఓ కాగితం మీద పెద్ద పెద్ద అక్షరాలతో ఐ లవ్ యూ రాజు, ఐ హేట్ యూ పప్పు అని రాసిపెట్టింది. ఆ మాటలు అతడికి ముందు అర్థం కాకపోయినా అర్థమైన మరో క్షణంలో నవ్వు విరిసింది. నేను నువ్వు అనుకుంటున్నట్లు పప్పును కాదు, మాఘమాసాన్ని నన్ను చూడని నీ రాజా ఏమిటో నీకు చూపిస్తాను అనుకున్నాడు మనసులోనే. అప్పుడే వెనక్గా వచ్చిన శ్యామల అతడి భుజం మీద చేయి వేసి తన వైపుకు తిప్పుకుంది. అప్పుడు గమనించాడు శ్యామల గది తలుపులు కూడా బిగించి వచ్చిందని. ముఖంలో కలవరపాటు. శ్యామల ఇంకా పెద్దగా నవ్వింది. అందుకే నిన్ను పప్పు అంది. ఏమ్మా, కాస్త నన్ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని చిన్న తీయటి ముద్దిస్తే నీ సొమ్మేం పోతుందమ్మా అంది అతడికి మరింత చేరువవుతూ. విసురుగా ఆమెను మంచం వైపుకు తోసేశాడు అమరేంద్ర. కొద్ది రోజులు ఓపిక పట్టలేవా అన్నాడు తనను తాను నిగ్రహించుకుంటూ ఆప్యాయంగా. తన చర్య వలన ఆమెలో రగలబోయే కోపాన్ని చల్లార్చాలి అన్నట్టుగా ఆమె అరచేతిని తన చెంపలకు ఒత్తుకుంటూ ఆమె తెచ్చిన తమలపాకుల పళ్ళాన్ని చూస్తూ తాంబూల చరవణం చేసి తలుపు దాటి వెళ్ళిపోతే నీకు నాకు కూడా మేలు శ్యాము అన్నాడు. ఎందుకనో అంది మూతిని సున్నాల చుట్టి. మన ఆవేశాలు, కోరికలు, ఆనందాలు మొదటి రాత్రి వరదలై పారితే ఆ ఆనందం వేరు కనుక. అతడి మాటలకు ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడింది. చిన్న ముద్దేగా నేను అడిగింది అంది అతడి చెవి పట్టుకుని మెలిపిడుతూ. ఒట్టిపప్పు చప్పగా ఉంటుంది, అందులో ఆవకాయ కలుపుకుని దాని రుచి అనుభవిస్తే గానీ తెలియదు అంటూ నవ్వుతూ తమలపాకులు అందుకోబోయాడు. ఊహు నేనిస్తాను అంటూ పళ్ళెం లాక్కుని ఆకులకు ఈనెలు తీసి సున్నం రాసి వక్కపొడి యాలకులు వేసి లవంగం పెట్టి అతడి నోటికి అందించింది. అతడు అభ్యంతరం చెప్పలేదు. ఆమెకు అదే పండుగలో అనిపించింది ఆ క్షణాన. మామయ్య గారింటి నుంచి సరాసరి కాళహంచలికి వెళ్ళాడు అమరేంద్ర. అతడికి బట్టలు కొనటం అంతగా అలవాటు లేదు, అందున ఆడవాళ్లకు. అయినా 10,000 రేంజ్లో పట్టు చీరలు చూపించమంటే చూపించారు. ఆకాశపు రంగు చీరకు జానుడి వెడల్పు జెరీ అంచు చూడగానే బాగుందనిపించింది. అది ప్యాక్ చేయించుకొని అబిడ్స్లో జ్యువెలరీ షాపుకి వెళ్ళాడు. తనకు నచ్చిన ఓ ముత్యాల హారాన్ని తీసుకున్నాడు. మొజాంజాహీ మార్కెట్కి వెళ్ళి ఓ బుట్టెడు గులాబీలు కొన్నాడు. 4 గంటలకల్లా దిల్షుక్ నగర్లో ఉన్న అపార్ట్మెంట్కి వెళ్ళి గులాబీ పూలను మెయిన్ డోర్ నుంచి బెడ్రూమ్లో డబుల్ కాట్ వరకు ఆ పైన మంచాల మీద పరిచాడు. కొత్త పట్టు చీరను, ముత్యాల హారాన్ని మంచం మీద మంచగా పెట్టాడు. 5 అవుతూ ఉండగా కిందకు దిగొచ్చి గేటు దగ్గర నిల్చున్నాడు దుర్గ రాక కోసం ఎదురు చూస్తూ. తర్వాత 5 నిమిషాల్లోనే ఆమె ఆటో దిగింది. చెయ్యి పట్టుకొని ఆప్యాయంగా లిఫ్ట్ దగ్గరికి తీసుకొచ్చాడు. పైకి వెళ్ళిన తర్వాత తలుపు తీసి లోపల లైట్ వేశాడు. కుడికాలు ముందు లోపల పెట్టు అన్నాడు. ఆమె కాలు పెట్టబోతున్నదల్లా నేల మీద పరిచి ఉన్న గులాబీలను చూస్తూనే విభ్రాంతిగా కళ్ళు పెద్దవి చేసి అమరేంద్ర ముఖంలోకి చూసింది. గులాబీలకు ముళ్ళుండవా అంది. అందుకునే వాటిని పరిచింది. నీకేమాత్రం నొప్పి అనిపించినా అక్కడి నుంచి ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్ళొచ్చని. మల్లెలు పరిస్తే నాకు అవకాశం లభించదుగా అన్నాడు కళ్ళు మెరుస్తూ ఉండగా. ఆమె అడుగులు లోపలికి వేయగానే తలుపులు మూసి ఆమెను కౌగిలించుకున్నాడు. థ్యాంక్ యూ రా బంగారం అన్నాడు. ఆమె అడుగులు వేస్తుంటే అడుగులు వేస్తూ అనుసరించాడు. ముళ్ళు గుచ్చుకోవటం లేదా నిరాశగా అన్నాడు. దుర్గ నవ్వింది తల అటు ఇటు ఊపుతూ. ఇంతకంటే పెద్ద పెద్ద ముళ్ళునే నా భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది, ఇవి నన్నేం చేయలేవు అంది. లేదు, నిన్ను ఏ ముళ్ళు గుచ్చుకోకుండా చూసే బాధ్యత నాది అన్నాడు. ఇద్దరూ బెడ్రూమ్లోకి వచ్చారు. మంచం మీద పెట్టున్న చీరను చూస్తూనే దుర్గ ఉన్న 117 చాలకనా ఇంకొకటి అంది. అది ఈ రోజు కోసం కాదు, నువ్వు తల్లివైన రోజు నేను ఎక్కడుంటానో నాకే తెలియదు. బారసాల నాడు అది కట్టుకుని మెళ్ళో ముత్యాలహారం వేసుకోవాలి. పుట్టబోయే వాళ్ళకు కూడా మనం పేర్లు నిర్ణయించేశాం కదా అన్నాడు ఆమె చెయ్యి వదలకుండానే. తండ్రి పేరు ఏమని చెప్పాలి? అంత ఆనందంలోనూ ఆ మాట అడుగుతున్నప్పుడు ఆమె కంఠం వణికింది. అమరేంద్ర అని చెప్పు. ఏరి అంటే? మరణించానని చెప్తే పట్టుచీరలో లక్ష్మీదేవిలా కూర్చుని ఉన్న నిన్ను నలుగురు తప్పు పడతారు. విడాకులిచ్చి విదేశాలకు వెళ్ళిపోయాడని చెప్పు అన్నాడు గంభీరంగా.
దుర్గా అమరేంద్రను గట్టిగా కౌగులించుకుంది. ఆమెకు దుఃఖం ఆగటం లేదు. మీరు లేకుండా నేను బ్రతకగలనా? ఆమె నేత్రాలు వర్షిస్తున్నాయి. బ్రతికి తీరాలి లోపల ఉన్న ఈ జీవి కోసం, ఆమె పొట్ట మీద సున్నితంగా రాస్తూ అన్నాడు. బాబు కానీ పాప కానీ తండ్రి లేని లోటు ఏమాత్రం కలగకూడదు. వాళ్ళు నేల మీద నడవకూడదు. అపురూపంగా రాజ సంతానంలా పెరగాలి. దుర్గా అమరేంద్రను వదలలేకపోతుంది. నీకు 20 లక్షలు ఇస్తానన్నాను కదా, దాన్ని కొద్ది రోజుల్లోనే ఏర్పాటు చేస్తాను. అతడి నోటి నుండి ఇంకేమీ వినటం ఇష్టం లేదన్నట్లుగా అతడి నోటిని చేతితో గట్టిగా మూసేసింది దుర్గా. కాళీ అరుస్తున్నట్టుగా పిలిచాడు రఘువర్మ తన గదిలో కాలు పెడుతున్న కాళీని చూస్తూనే. అంతకు అరగంట క్రితం పవన్ చేత ఫోన్ చేయించాడు వెంటనే రమ్మని. జరుగుతున్న ఆలస్యానికి మండిపడుతున్నాడు. నీకు 72 గంటల టైం ఇస్తున్నాను. వాళ్ళిద్దరినీ లేపేస్తావా లేదా? నీకు చేతకపోతే చెప్పు. ఇన్నాళ్ళు ఒక చవట వెనక తిరిగినందుకు సిగ్గుపడుతూ మరొక దారి వెతుక్కుంటాను అన్నాడు. కాళీ ముఖం ఆయన మాటలకు అవమానంతో ఎర్రబడింది. చెయ్యెత్తి తన పొడవైన జుట్టును బిగించి పట్టుకున్నాడు ఆవేశంగా. నాకు అంత సమయం అక్కర్లేదు. 24 గంటలు చాలు. మీరు ఎలాగైనా శ్యామలను అమరేంద్రతో వాళ్ళింట్లో 1 గంట గడిపేలా చెయ్యండి. స్మాష్! అతడి పిడికిల చుట్టూ నరాలు తెగిపోతున్నాయా అన్నట్టు బిగుసుకుపోతున్నాయి. తర్వాత అరగంటలో నాకు రావాల్సిన మిగతా డబ్బు నా చేతిలో పడాలి, ఓకే అన్నాడు. నానపోసిన పెసల్లో ఉల్లి ముక్కలు అల్లం ముక్కలు కలిపి గ్రైండర్ వేసి వెన్నతో తయారు చేశాను. పెసరట్లు ఎలా ఉన్నాయో చెప్పండి అంది దుర్గా టీపాయి మీద హాట్ ప్యాక్ పెడుతూ. రోజులు లెక్క పెట్టుకుంటున్న నేనే దొరికానా నీ ప్రయోగాలకి? ఎగతాళిగా అన్నాడు అమరేంద్ర. బిత్తరపోయినట్లుగా అమరేంద్ర ముఖంలోకి చూసింది దుర్గా. ఆమె చూసిన ఆ చూపు అతన్ని కలవరపరిచింది. తను అన్నమాట ఆమెను ఎంతగా బాధించిందో అర్థమైన తర్వాత, నన్ను మన్నించు బంగారం, ఇంకోసారి అలా అనను అన్నాడు. తల వంచుకుని కూర్చున్న దుర్గ కళ్ళ వెంట నీరు చివ్వుమంది. చెంపల మీద తడిని చూపుడు వేలుతో తుడుస్తూ, ఎన్నడూ నీ కంటి వెంట నేను నీరు చూడకూడదు అన్నాడు అనునయంగా. రేపటి నుంచి హోటల్ క్యారియర్ తెప్పించుకుందాం, లేక వంట మనిషిని ఏర్పాటు చేయనా అన్నాడు. దేనికి? నువ్వు వంట చేస్తూ నిల్చుంటే లోపల మన బాబుకు శ్రమ కాదా? లేదు, రామసీతకు వంట అద్భుతంగా ఎలా చేయాలో తెలుస్తుంది అంది పెదవులు బిగించి నవ్వు ఆపుకుంటూ. ఏం కాదు, సీతారాంకి వంట నేర్చుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు. వంట నేర్చుకోకపోయినా మగపిల్లవాడు ఆ మాత్రం శ్రమకేం కందిపోడులేండి మూతి తిప్పుతూ అంది. అయ్యా అమరేంద్ర గారు, కడుపుతో ఉన్నవాళ్ళు మీరు చెప్పినట్లు కదలకుండా కూర్చుంటే శుద్ధ బుద్ధావతారాలు పుడతారట. నన్ను హుషారుగా అన్ని పనులు చేస్తూ తిరగనివ్వండి. మీరు కోరే పుత్రరత్నం కూడా చలాకీ వాడవుతాడు అంది. ఖాళీ హాట్ ప్యాకు ప్లేట్లు తీసుకువెళ్తూ కాఫీ కలుపుకొస్తాను అంది. సెల్ ఫోన్ మోగింది. నేను రా నాన్న, రఘువర్మని. ఈరోజు సాయంత్రం నీకేం పని లేదుగా? లేదు అంకుల్, ఖాళీనే. ఏమన్నా చెయ్యాలా? ఏం లేదురా, నేను నిర్ణయానికి వచ్చాను. నేను మీ నాన్న ఎంత స్నేహంగా ఉండేవాళ్ళమో నీకు తెలుసు కదా. ఒకళ్ళ మాట ఒకళ్ళం జవదాటేవాళ్ళం కాదు. నేను చెప్పిన దానికి వాడు తాలు ఊపేవాడు, వాడు చెప్పిన దానికి నేను తాలు ఊపేవాడిని. అది మంచా చెడా, లాభమా నష్టమా అనే ఆలోచన ఆ క్షణాన్ని ఉండేది కాదు మాకు. ఇప్పుడు ఏమైంది అంకుల్? అదేరా నాన్న, ఇంతవరకు ఏమీ కాలేదు. ఇక ముందు కూడా ఏమీ అవ్వకూడదని నేను పని చేద్దామని అనుకుంటున్నాను. ఫ్యాక్టరీలో నా భాగాన్ని వదిలేసి నాకు రావాల్సిందేదో తీసుకుని, అది నువ్వెంతంటే అంత, మన స్నేహాన్ని ఇలాగే కొనసాగిద్దాం అనుకుంటున్నాను. సాయంత్రం 7 గంటలకు మీ ఇంటికి వస్తాను. శ్యామల తల్లిని కూడా రమ్మను. పెద్దవాడు మామయ్య వస్తానన్నా నాకు ఆనందమే అన్నాడు. అదేంటి అంకుల్, ఎందుకు అంటున్నారు అలా? నాదొక్కటే కోరిక నాన్న, మనం స్నేహితుల్లా విడిపోదాం. పవను నువ్వు సొంత అన్నదమ్ముల్లా పెరిగారు. అలాగే ముందు ముందు ఉండాలనేది నా ప్రగాఢ వాంఛ. అలా అనుకోవటంలో తప్పు లేదు కదా, ఏమంటావు? రోజులు మారుతున్నాయి. మీరు యువకులు, నేను ముసలివాణ్ణి. వయసు తేడాతో పాటు ఆలోచనల్లోనూ తేడాలు ఉంటాయి కదా. కానీ వాడి సలహా ఎందుకు వచ్చిందో, సాయంత్రం 7 గంటలకు మీ ఇంటికి వస్తాం. మేము వివరంగా మాట్లాడుకుందాం. ఉంటాను మరి. శ్యామల్ని కూడా తప్పకుండా రమ్మని చెప్పు నాన్న. ఫోన్ కట్ అయింది. చాలాసేపు ఆ ఫోన్ వంక చూస్తూ ఆలోచనలో పడిపోయాడు అమరేంద్ర. తర్వాత ఓ నిశ్చయానికి వచ్చిన వాడిలా శ్యామలకు ఫోన్ చేసి రఘువర్మ చెప్పింది చెప్పాడు. అతడి మాటలు వింటూనే శ్యామల పకపకా నవ్వసాగింది. అలా 2 నిమిషాలు నవ్వుతూనే ఉండిపోయింది. గుంట నక్క పావును కదుపుతున్నాడనమాట. నువ్వేమన్నావు?
అదేంటి అంకుల్, నువ్వు వెళ్ళిపోతే మేమంతా ఏమైపోవాలి అన్నావా అంది ఎగతాళిగా. అమరేంద్ర మాట్లాడలేదు. నువ్వు అనే ఉంటావు, మీ అయ్యా కొడుకుల సంగతి నాకు తెలియంది కాదుగా. నేనేం అనలేదు అలా అన్నాడు మొహం ఉబ్బరించుకుంటూ. దెన్ వెరీ గుడ్. ఎందుకేశాడో తెలుసా ఈ ఎత్తు? మీ అమ్మా నాన్న యాక్సిడెంట్ కేసును బయటికి తోడుతున్నాడు నాన్న. మునుస్వామి మన గూటిలో చేరిపోవటంతో కుడితిలో పడ్డ ఎలకలా గిలగిల్లాడుతున్నాడు మీ అంకుల్. ఆయన గారి రహస్యాలు బయటకు వస్తాయేమోనని. అందుకే ఈలోగా దొరికినంత వరకు డబ్బు పుచ్చుకొని హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవాలని ఎత్తులో ఉన్నట్టున్నాడు దొంగ వేధవ. వాడికి వాడి భాగం కావాలట్నా? ఇంతవరకు బొక్కిందంతా ఎంత ఉంటుందిరా? సాయంత్రం నేను ఉంటానుగా. తండ్రి కొడుకులిద్దరిని నా ఎడంకాలు చెప్పుతో కొట్టకపోతే అప్పుడు అడుగు. మొన్న ఫ్యాక్టరీలో గోడౌన్ తగలబెట్టించి నన్ను ఆ కేసులో ఇరికించాలని చూస్తాడా బద్మాష్ వేధవ. శ్యామలంటే ఏమనుకున్నాడో తెలిసొచ్చేలా చేస్తాను. సాయంత్రం నాన్నను కూడా తీసుకొస్తాను, కానీ నువ్వు మాత్రం మేమనే ప్రతి మాటకు గుమ్మటంలా తాలూపుతూ ఉండంతే అంది. సాయంత్రం 5:30 అయింది. శీతాకాలపు చీకటి రోడ్ల మీద దీపాలు వెలిగేలా చేస్తోంది. చల్లటి గాలి జనాన్ని త్వరగా ఇళ్లకు పరిగెత్తిస్తోంది. అప్పటికి కాళిదాసు శ్యామల జూబ్లీ హిల్స్లో అమరేంద్ర ఇంటికి వచ్చారు. శ్యామల వస్తూనే శారదాంబకు చెప్పింది, పకోడీలు చేయండి, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండాలి. ఆ పైన కాఫీకి స్ట్రాంగ్గా డికాక్షన్ వేసి అట్టి పెట్టండి. ఇంకో 2 అతిథులు కూడా వస్తున్నారు అంది. సరిగ్గా 7 అవుతూ ఉండగా రఘువర్మ పవన్ వచ్చారు. అంతా హాల్లో సోఫాల్లో కూర్చున్నారు. ఏమిటి అంకుల్, మీరు ఈ ఊరు నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నారట, దేనికి అంది శ్యామల రఘువర్మతో. అవునమ్మా, లైన్ మారదామని. పవన్ ఐటీ మీద మోజు పడుతున్నాడు, అందుకే ఇక్కడ అకౌంట్స్ అవి సెటిల్ చేసుకొని వెళ్తే బాగుంటుందని. అదేమిటి అంకుల్, మీరు మావయ్య కలిసి వ్యాపారం మొదలుపెట్టారు, అప్పటికి మేము పుట్టలేదు కూడా. ఇప్పుడు అటు మావయ్య లేడు, ఇటు మీరు వెళ్ళిపోతానంటే ఎలా? చిన్నవాడమైన మమ్మల్ని ఇలా అర్ధాంతరంగా వదిలేసి అంది శ్యామల. అమరేంద్ర గుర్రుగా చూశాడు ఆమె వంక. అలా తను అనుంటాడని ఎగతాళి చేసి ఇప్పుడు ఆమె అలా అంటున్నందుకు. శారదాంబ పకోడీలు తెచ్చి వాళ్ళ మధ్య టీపై మీద పెట్టింది. నేను ఎక్కడున్నా మీకు కావలసిన సలహాలు ఇస్తూనే ఉంటాను కదమ్మా, భయం దేనికి? నిజమని అనుకోండి అంకుల్, మీ అనుభవంతో ఫ్యాక్టరీని లాభాల బాటలో పెట్టి వెళ్తే బాగుంటుందని అంది. రఘువర్మ మాట్లాడలేదు. శ్యామల తనను ఎటువైపు లాగుతుందా అన్నట్టు ఆమె వంకే చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. ఇందులో మీ షేరు పావలా వంతు కదా అంకుల్? అవునమ్మా, ప్రస్తుతం ఫ్యాక్టరీ ఖరీదు 4 కోట్ల దాకా ఉంటుందనుకుంటున్నాను అన్నాడు. ఎలా ఉంటుంది అంకుల్? క్రితం మార్చి బ్యాలెన్స్ షీట్లో ఆస్తుల విలువ ఎంత చూపించామో గుర్తుందా? మన ఆడిటర్ను కూడా రమ్మనమంటే బాగుండేది అంది చిన్నగా. అసలు విలువకు కాగితాల మీద లెక్కలకు సంబంధం ఏముంటుందమ్మా? ప్రతి సంవత్సరం డిప్రిసియేషన్ పోగా ఆస్తుల విలువను బ్యాలెన్స్ షీట్లో 80 లక్షలకు చూపించామేమో, అవునా అన్నాడు. అంతేకాదు అంకుల్, మనకు రావాల్సిన బాకీలు చాలా ఉన్నాయి. అందులో ఎన్ని వస్తాయో ఎన్ని రావో తెలీదు. అవన్నీ చూసి ఇక రావనుకున్న వాటిని రైట్ ఆఫ్ చేసి తీసేయాలి కదా. చాలా వరకు రావులేండి అవి, ఎందుకంటే మీరు ఉండంగానే వసూలు కానివి. మీరు వెళ్ళిన తర్వాత ఇంకేమవుతాయి అంది కాస్త ఎగతాళిగా. ఆయన మొహం ఎర్రగా కందగడ్డలా అయ్యింది కోపంతో. కోట్లల్లో రావాల్సిన డబ్బును కొద్ది లక్షల్లోకి తెస్తున్న ఆమె వైనం చూసి. అలా కాదమ్మా, మనం మంచిగా విడిపోదాం అనుకుంటున్నప్పుడు ఆ కాగితాల మీద లెక్కలు పక్కన పెట్టి మార్కెట్ ధర ప్రకారం ఫ్యాక్టరీ విలువ ఎంత ఉంటుంది చూసి అందులో 4 వంతు నిర్ణయించండి. ఎరా నాన్న అమరేంద్ర? అమరేంద్ర నోరు తెరిచేలోగానే కాళిదాస్ అన్నాడు, సరే మీరు చెప్పింది మాత్రం ఎందుకు కాదనాలి? అనుభవజ్ఞులు, ఒక పని చేద్దాం, మిగతా డైరెక్టర్లను కూడా పిలుద్దాం, వారి అభిప్రాయాలు తెలుసుకుని ఓ నిర్ణయానికి వద్దాం. ఏవమ్మా శ్యామల, అలా చేద్దామా? శారదాంబ కాఫీలు తెచ్చింది. ఖాళీ చెప్పినట్లుగా వాళ్లను ఒక చోట చేర్చి కూర్చోబెట్టడానికి అక్కడికి వచ్చాడు తను, అంతేగాని వాటాల విషయంలో సీరియస్గా మాట్లాడటానికి కాదు. అటు అమరేంద్ర శ్యామల బ్రతికే ఉన్న వాళ్ళ ఉద్దేశంలో ఫ్యాక్టరీలో తన భాగం ఎంతో తెలుసుకోవటానికి కూడా ఇప్పుడు అవకాశం ఏర్పడింది. తాను పెంచి పోషించిన ఫ్యాక్టరీలో తన స్థితి ఏమిటో ఆ పిల్లకాకి చూపిస్తున్నప్పుడు అతని నరాల్లోనే రక్తం మరిగి జివ్వుమంటోంది. వాళ్లను ఒక చోట చేర్చడమే మీ పని, తర్వాత నేనేం చేస్తానో చూడండి అంటూ ఖాళీగాడు తనను ఎగదోసి ఇక్కడికి పంపాడు. వెధవ ఎక్కడున్నాడో, ఏం వెలగబెడుతున్నాడో అన్యమనస్కంగా ఆలోచిస్తున్నాడు రఘువర్మ కాఫీ తాగుతూ. శ్యామల కాఫీ తాగి లేచల్లా వెళ్ళి ఒక్కపడి పూసున్న వెండి డబ్బాను రఘువర్మ ముందుంచింది, అతన్ని మరింత కవిస్తున్నట్లుగా. అప్పుడు అమరేంద్ర చేతిలో సెల్ మోగింది.
ఆన్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. హలో అమరేంద్ర గారేనా? నేను మునుస్వామిని మాట్లాడుతున్నాను. మీ ఇంట్లో ఇప్పుడు బాంబు పెట్టబడింది. అది ఇంకో 5 నిమిషాల్లో పేలిపోతుంది. మీరు వెంటనే బయటకు పారిపోండి అన్నాడు అరుస్తున్నట్టుగా కంగారుగా. వెంటనే ఫోన్ కట్ అయింది. అమరేంద్ర ఆ మాటలు వింటూనే చివ్వున లేచాడు సోఫాలో నుంచి. అతడి ఒళ్ళంతా చెమటలు పడుతోంది. మామయ్య బాంబు అన్నాడు ఒడివడిగా. ఏమైందిరా? కాళిదాసు లేచాడు. మునుస్వామి ఫోన్ చేశాడు. ఈ ఇంట్లో బాంబు పెట్టారట, 5 నిమిషాల్లో పేలిపోతుందిరా, పారిపోండి అంటూ. శ్యామల ఫోన్ లాక్కుంది. అప్పటికే ఆఫ్ అయిన దాన్ని చూస్తున్న చిరాగ్గా, నువ్వు సరిగ్గా విన్నావా బావా అంది. అమరేంద్ర తల ఊపాడు. రఘువర్మ, పవన్ వాకిటి వైపు పరిగెడుతున్నట్లుగా అడుగులు వేస్తూ, అరే నాన్న, మీరు కూడా త్వరగా వచ్చేయండి. ఇంట్లో ఉన్న విలువైన సామాన్లు, డాక్యుమెంట్లు తీసుకుని బయటికి రండి. పాపం వంటావిని కూడా బయటికి తీసుకురండి, మేము బయట ఉంటాం అంటూనే హాలు దాటి ముఖద్వారం దాటి పోర్టికోలోకి వచ్చారు ఇద్దరు. రఘువర్మకు అర్థమైంది మునుస్వామి పేరుతో కాళీగడ పని చేశాడని. బాంబు పేలి ఇల్లు వాళ్ళు 100 మొక్కలైన తర్వాత తనకు చెయ్యిచ్చిన మునుస్వామిని కూడా ఇందులో ఇరికించేటందుకు వీలుగా అతడి పేరు చెప్పాడన్నమాట కాళీ. రఘువర్మ మనసంతా శాంతిగా ఉంది. వేధవ అన్నంత పని చేసేస్తున్నాడు. వాళ్ళు సొమ్ములు కాగితాలు పోగు చేసేలోగా అది ఢామ్ అంటూ పేలిపోతే సరి. తనది పావల వాట. అప్పుడు మొత్తం తనదే అవుతుంది. పోర్టికోలో క్రోటన్ మొక్కల్లోకి నోట్లో ఉన్న ఒక్కపొడినంతా శ్యామల మీద అసహ్యంలా తుపుక్కుని ఉమ్మేశాడు. డాడీ అటు చూడండి, అమరేంద్ర కారు తాళం చెవులు దానికే ఉన్నాయి. డ్రైవర్ అక్కడ లాన్లో పడుకునున్నాడు. మనం ఆ కారు తీసుకుని వెళ్ళిపోదాం. మన కారు తాళం చెవులు నా దగ్గర ఉన్నాయి. కారేమో శ్యామల కారుకి అడ్డంగా ఉంది. వాళ్ళు తొందరగా బయటపడినా కారు కోసం కంగారు పడుతూ పరిగెత్తేలోగా కాళీగాడు బాంబు పేరనే పేలుతుంది. అంతే, మటాష్. హుషారుగా అన్నాడు పవన్. పద అయితే కలిసొచ్చే రోజులొస్తే ఇలాగే అవుతుంది, ఎక్కువ. ఇద్దరూ అమరేంద్ర కారు తలుపులు చెరోవైపు నుండి తీసెక్కేశారు. పవన్ స్టార్ట్ చేసి రయ్యన ముందుకు దూకించాడు. 13వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.